ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో గొప్పతనం ఏంటంటే వాళ్ళ రెమ్యునేషన్ అనేది ఇంత అని ఎవరు చెప్పరండి. పైగా మొత్తం అంతా తీసుకోరండి వాళ్ళు. సినిమా రిలీజ్ అవుతాక ఆగుతారండి. అది గ్రేట్ థింగ్ అది. అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అయినా చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా ఆ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అంతా కూడా సపోజ్ మీరు ఒక 50 కోట్ల రెమ్యునేషన్ అనుకోండి, ఒక 50 కోట్లు అని అగ్రిమెంట్ ఏమి ఉండదు. మార్కెట్ ఎలా ఉందో వాళ్ళు చూసుకుంటారు, తీసుకుంటారు. అది ముందు తీసుకోరు వాళ్ళు, సినిమా రిలీజ్ అని తీసుకుంటారు. మీకు ఎదురుకైతే చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా ఆయన రెమ్యునేషన్ నైజాం తీసుకునేవారు. అల్లు అరవింద్ గారి గీత డిస్ట్రిబ్యూషన్ పెట్టిన తర్వాత బయట సినిమాలు కొనటం తర్వాత మరి చిరంజీవి గారి సినిమా కూడా వెళ్ళిపోవాలి కదా, అలా ఇవ్వడం జరిగింది తప్ప అంతకుముందు అన్నీ కూడా చిరంజీవి గారి సినిమాలు నైజామే చేసేవారు, అరవింద్ గారు చూసేవారు. ఇప్పుడు అది పోయింది, ఆ సంస్కృతి పోయింది. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు, అలా జరిగేది. అంటే రెమ్యునేషన్ అనేది ఇంత అని ఫిక్స్ కాదు. ఓకే, ఎక్కడో నేను సోషల్ మీడియా చూశాను, రామ్ చరణ్కి 15 కోట్లు రెమ్యునేషన్ ఇచ్చారు, సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఆ 15 కోట్లు వెనక్కి ఇచ్చేశారు అని ఈ వ్యవహారం ఉంది. సినిమాలు కానీ ఫెయిల్ అయితే కనుక ఆ ఫ్యామిలీ వాళ్ళు అవసరమైతే డబ్బులు తీసిన డబ్బులు కూడా వెనక్కి ఇస్తారు. అంటే అంత మంచి మనసు ఉన్నవాళ్ళు. అంటే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందు మెగా ఫ్యామిలీ కాబట్టి ఆ ప్రొడ్యూసర్ నష్టపోకూడదని ఆలోచిస్తారు.